మనము వార్ జరుగుతున్న తీరును చూస్తే గనక దాదాపు 150 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ స్నేహ సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్లీ కంట్రీస్గా ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగేటప్పటికి మధ్యలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఈ యుద్ధం వెనుకున్న చరిత్ర ఏంటి? యుద్ధం అనుకున్న చరిత్రను పరిశీలిస్తే 1979 వరకు, అంటే లెట్సే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది 1914 నుంచి 1919, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది 1939 నుంచి 1939 to 1945 అనుకుందాం. ఇప్పుడు 1945 తర్వాత యునైటెడ్ నేషన్స్ ఏర్పడింది, ఐక్యరాజ్య సమితి. ప్రపంచంలో శాంతి కోసం ఏర్పడింది, యుద్ధాలు తగ్గించడానికి ఏర్పడిన సంస్థ. యునైటెడ్ నేషన్స్ ఆవిర్భావం జరిగిన తర్వాత ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ 1948 May 14న ఇజ్రాయెల్ పుట్టింది ఒక దేశంగా, బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొంది. మనము ఇండియా 1947 15th August, ఇజ్రాయెల్ 1948 May 14th. సో 1945 దగ్గర నుంచి, లెట్సే 45 దగ్గర నుంచి వేసుకుందాం, 1948 నుంచి ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్కి 1978 వరకు చాలా మంచి ఫ్రెండ్స్. ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇరాన్లో షా ఉండేవాడు, అంటే పెహల్వీ అని షా, అదొక రెజీము, ఒక రాజు. ఆ 78లో ఆ పెహల్వీ ఉన్నంత వరకు ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1979లో 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది దేవి గారు. ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కాప్స్ అని, IRGC అని, అదొక మిలిటరీ దళము. ఈ ఇస్లామిక్ ఫండమెంటల్ ఇస్లామిక్ రెవల్యూషన్ మైండ్ సెట్ ఉన్న అయతుల్లా ఖమైనీ, అంత మొదల ఆ అయతుల్లా ఖమైనీ 1979 దగ్గర నుంచి 1989 వరకు ఆయన అతి మంచి ఇంపార్టెంట్ సుప్రీం లీడర్గా అక్కడ ఎదిగాడు. 1989 నుంచి ఆయన ఇరాన్ని ఆల్మోస్ట్ కమాండ్ చేస్తున్నాడు. 1989 నుంచి 2026 February 28 చనిపోక ముందల వరకు, అమెరికా లెడ్ బాంబింగ్లో చనిపోక ముందల వరకు అయతుల్లా ఖమైనీ హీఈస్ ది సుప్రీం కమాండర్. ఓన్లీ ప్రెసిడెంట్ ఉంటాడు పేరుకి, రబ్బర్ స్టాంపే. అసలు ఇంపార్టెంట్ ఎవరయ్యా అంటే ఈ థియాలజీ అంటే ముఖ్యంగా మతపరమైన ఎక్స్ట్రీమిస్ట్ భావాలు కలిగిన ఇస్లామిక్ రెవల్యూషనరీ లీడర్స్ అందరూ కలిసి ఒక కౌన్సిల్గా ఏర్పడి, ఆ కౌన్సిల్ అయతుల్లా ఖమైనీని సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. ఆ 1979 రెవల్యూషన్ వచ్చిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు 2026 February 28 వరకు, అంటే అబౌట్ 15 days బ్యాక్ వరకు అయతుల్లా ఖమైనీ వాజ్ ది సుప్రీం లీడర్. సో ఎప్పుడైతే అమెరికాకి చెందిన 52 మంది అమెరికన్ పౌరుల్ని ఇరాన్కి సంబంధించిన ఇరానియన్ రెవల్యూషన్లో, ఇస్లామిక్ రెవల్యూషన్లో వాళ్ళు పట్టుకొని హాస్టేజెస్గా, బందీలుగా, ఖైదీలుగా పెట్టారు ఇరాన్లో. అమెరికన్ ఎంబసీని దాడి చేసి, ఇరాన్లో ఉన్న టెహ్రాన్ అంటారు ఇరాన్ రాజధాని, టెహ్రాన్లో ఉన్న అమెరికన్ ఎంబసీని వాళ్ళు చుట్టుముట్టించి 52 మందిని అక్కడ బందీలుగా తీసుకున్నారు. వాళ్ళని విడిపించడానికి అమెరికా 444 days అమెరికా హ్యాడ్ టు నెగోషియేట్ విత్ ఇరానియన్ రెజీమ్. చేసిన తర్వాత 444 రోజుల తర్వాత అప్పుడు అమెరికాకి సంబంధించిన 52 మంది పౌరుల్ని విడిచిపెట్టారు. ఇక అక్కడి నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ప్రతి డికేడ్ 79 to 89, 89 to 99, 99 to 2009, 2009 to 2019, 2019 to 2026, ఇలా మీరు చూసుకున్నప్పుడు లాస్ట్ 40+ yearsలో అమెరికాకి, ఇరాన్కి పచ్చగడ్డ వేస్తే బొగ్గుమనే విధంగా ఇదిగా పెరిగింది. సున్నీ ముస్లిం వరల్డ్లో 2 లీడర్లు ఉంటారు. ఈజిప్ట్ ఈజ్ ఎ లీడర్, సౌదీ అరేబియా ఈజ్ ఎ లీడర్. షియా ముస్లిమ్స్కి లీడర్ అయిన ఇరాన్కి, సున్నీ ముస్లిం కంట్రీస్కి మధ్యలో మైండ్ సెట్ చాలా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే హ్యావ్ డిఫరెన్సెస్. ఇదిగో ఎందుకు చెబుతున్నానంటే, నేను ఇజ్రాయెల్కి, ఇరాన్కి మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పాను. 1948 ఇజ్రాయెల్ పుట్టిన దగ్గర నుంచి 1979 వరకు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పాను మీకు. వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మరి ఇజ్రాయెల్కి ఎక్కడ తేడా వచ్చింది ఇరాన్ మీద అన్నప్పుడు, తప్పనిసరిగా ఇరాన్కి సంబంధించి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 40 yearsలో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాము, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాము, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ని కడుతుందని ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ అయిన మొసాద్, దే స్టార్టెడ్ విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్
ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని కలెక్ట్ చేసి ఇజ్రాయిల్ అమెరికాకు చేరవేసి, అమెరికా కూడా సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటారు. సిఐఏ అంటే అమెరికన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని, భారతదేశానికి సంబంధించి రా అంటారు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అవర్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఇక్కడ అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్ మొసాద్, ఈ రెండు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇరాన్లో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇరాన్ న్యూక్లియర్ వైపు వెళుతుంది, ఇరాన్ కనుక న్యూక్లియర్ వైపు వెళితే ఇజ్రాయెల్కి తప్పనిసరిగా అది దెబ్బ, ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు కూడా దెబ్బ అనేది అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇరాన్లో ఉన్న అయతుల్లా ఖొమైనీని చంపేయాలి, లేదా అతని రెజీమ్ అంటే అతని రాజ్యాన్ని అతన్ని కోల్దోసి మార్చాలి. వార్ ఆబ్జెక్టివ్ నెంబర్ 1. వార్ ఆబ్జెక్టివ్ నెంబర్ 2 ఏంటంటే ఇరాన్ను చుట్టుపక్కల ఉన్న ప్రాక్సీ అంటే పరోక్షంగా హౌతీసు, హమాసు, హిజ్బుల్లా, హెచ్హెచ్హెచ్, ఈ 3 హెచ్లు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ప్రేరేపించి వాళ్ళకి ఐడియాలజికల్గా, ఫినాన్షియల్గా, మిలిటరీ పరంగా అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ పరంగా అండ్ ఆల్సో మ్యారిటైమ్ సెక్యూరిటీ, సముద్రం మీద ప్రయాణం చేసే విలువైన బోట్లు, పెద్ద పెద్ద ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ని ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పైన ఉన్న లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాకి ఇరాన్ నుంచి సరఫరా జరుగుతుంది, ఈ బాంబ్స్ కానీ మనీ కానీ. అది ఇజ్రాయెల్కి మరి ఆబ్వియస్లీ ఇజ్రాయెల్కి ఇరాన్ చేసేదే అర్థమైపోయింది గేమ్. అలానే హౌతీ రెబెల్స్ ఆర్ హూతీస్ అంటారు. ఇక్కడ యెమెన్ అనే కంట్రీలో ఈ హూతీ రెబెల్స్ అమెరికన్ టార్గెట్స్ని, అమెరికాకు చెందిన షిప్పులు కానీ యూరోపియన్ యూనియన్కి సంబంధించి